తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగినా అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటోళ్ళకి ఆపాదించే ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరూ కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. కాగ్ రిపోర్ట్లో పేర్కొంది మీ గురించి, అలా అంది ఇలా అంది అని. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్లు చదవడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ టైంలో కాగ్ మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా, ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. సంతకం పెట్టను అని చెప్పాడు ఆయన. పెట్టకపోగా క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఇది ఒక కొత్త పదం ఉంది అని నేను చాలా మంది ఫైనాన్స్ సెక్రటరీస్ని అడిగితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాగ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజున ప్రతిపక్షంలో నేను లేవనెత్తిన తర్వాత చాలా మందికి ఇట్లాంటిది ఒకటి ఉంది అని తెలిసింది. అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది.